హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో మేము డే 3 వచ్చేసి మధురై నుంచి కొడైకెనాల్ వచ్చేసాము. ఇది వచ్చేసి నచ్చి అప్ప పళని అప్ప అని ఒక హోటల్ కొడైకెనాల్లో. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది నైట్ వ్యూ రూమ్ది, మంచిగా బాల్కనీ ఉంది. మేము లాస్ట్ మినిట్లో ఏదో బుక్ చేసాము, సో ఎలా ఉంటుందో అని టెన్షన్ బాగానే ఉండింది. బట్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ. నేను మీకు నెక్స్ట్ దీని వ్యూ మార్నింగ్ ఎలా ఉంది కూడా చూపిస్తాను ముందు వీడియోలో. మంచి ఆప్షన్ యాక్చువల్లీ, కన్సిడర్ చేయొచ్చు. ఇది మార్నింగ్ వ్యూ రూమ్ది. బాగుంది కదా, ఇట్లా ఎండ పడుతూ ఉంటుంది బెడ్ మీదకి. సో డెఫినెట్లీ టైంకి లేవేసి బయటికి వెళ్ళాలని ఆలోచన వచ్చేస్తుంది వెకేషన్కి వస్తే ఇక్కడ. సో ఇది వచ్చేసి కింద లాబీ కూడా నేను వీడియో తీసాను. దిస్ ఈస్ ద బెస్ట్ రూమ్ ఆప్షన్ దట్ వీ టుక్ అనమాట. ఐ థింక్ సూపర్ డీలక్స్ ఆప్షన్ అనుకుంటా. వీళ్ళ ఫుడ్ కోర్ట్ అవన్నీ కూడా బాగున్నాయి. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి. రూమ్ కూడా బాగుంది, నీట్గా ఉంది. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అది మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, లైక్ ఫర్ ఎనీబడి ఎల్స్ లాగా మాకైనా. సో ఐ థింక్ ఇట్స్ అన్ గుడ్ ఆప్షన్. నాచి అప్ప పళని అప్ప అంటారు దీన్ని బేసికలీ. ఈ ఆప్షన్ కన్సిడర్ చేయొచ్చు మీరు కొడైకెనాల్ వెళ్తే. అందుకే నేను ఈ రూమ్ది పర్టికులర్లీ కొంచెం రివ్యూ చేసినట్టు ఉంటుందని తీసాను. ఇది మార్నింగ్ వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉండిందంటే, యాజ్ యూ వేకప్ 6:30 అప్పుడు ఇది వ్యూ చాలా బాగుండింది. రూమ్ వ్యూ అంటే మనకి మార్నింగ్ పర్సన్ కాకుండా లేవచ్చు, అలా ఉంది అట్మాస్ఫియర్ ఇక్కడ. అసలు కొడైకెనాల్ సమ్మర్లో ప్రిఫర్ చేసేదే ఈ లొకేషన్, ఈ గ్రీనరీ, ఈ మంచి ఎన్విరాన్మెంట్ వైబ్ సీజన్ కోసమే కదా. సో అది ఫుల్ఫిల్ అయిపోతుంది ఈ లొకేషన్కి వస్తే. నాకు అది బాగా అనిపించింది. బ్యూటిఫుల్ వైబ్, బ్యూటిఫుల్ సన్ అరైజింగ్ ఇన్ ద మార్నింగ్ 6:15, 6:30 అప్పుడు ఇది వ్యూ. ఇట్లా రూమ్ లోపల కూడా ఎంత ఎండ పడుతుందంటే బెడ్ మీదకి డెఫినెట్లీ రెడీ అయిపోతాం. సో మేము నెక్స్ట్ రెడీ అయిపోయి వి వెంట్ టు సిటీ వ్యూ ఇన్ కొడైకెనాల్. So we got ready, then we went for breakfast. So breakfast ఇది బేసికలీ లాబీ అనమాట. నాచి అప్ప పళని అప్ప అది లాబీ రూమ్, సారీ లాబీ ఏరియా. సో మంచిగా పెద్దగా ఉంది. ఇక్కడ కిడ్స్ జోన్ అని కూడా ఆడుకోవడానికి ఒక రైట్ సైడ్లో వచ్చేసి కిడ్స్ జోన్ అని పెట్టారు. సో క్యారమ్స్, చెస్ ఏమైనా ఉంటే పిల్లలతో ఆడుకోవడానికి ఈ స్పేస్ అంతా వాళ్ళు అక్యుములేట్ చేశారు ఇక్కడ. మంచిగా దేవుడి దర్శనం చేసుకోవచ్చు రాగానే. ఇట్లా స్ట్రెయిట్ వెళ్ళిపోతుంటే మనకి టిఫిన్ రెస్టారెంట్, మొత్తం బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. బేసికలీ వీళ్ళ రెస్టారెంట్ ఇక్కడ ఉంది. సో దే ప్రొవైడ్ డిన్నర్ ఆల్సో. బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ విత్ రూమ్ బుకింగ్. బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీకి ఇస్తారు. ఇంకా డిన్నర్ అండ్ లంచ్ అయితే ఇట్ విల్ బి పెయిడ్ సర్వీస్. బాగుంది యాక్చువల్లీ, కన్సిడర్ చేయొచ్చు ఈ లొకేషన్ని కూడా, ఈ రూమ్ని కూడా. సో ఫస్ట్ మేము వచ్చేసి కోకస్ వాక్ వచ్చేసాము. కోకస్ వాక్ వాజ్ ద ఫస్ట్ ప్లేస్ దట్ వి వెంట్ ఇన్ ద సిటీ వ్యూ ఆఫ్ కొడైకెనాల్. బాగుంది యాక్చువల్లీ. కొంచెం హాట్ అనిపించింది, అంటే 11 to 2 వచ్చేసి కొంచెం హాట్ ఉండింది. బట్ కూల్ ఎయిర్ వైబే ఉంది, అంటే ఎండ కొడుతున్నప్పటికీ చల్లగాలే వస్తుంది. సో అలా మేము ఎంజాయ్ చేసాము. ఎస్పెషలీ ఇనీషియలీ బాగానే అనిపించింది, కొంచెం సేపు అయ్యాక హాట్ అనిపించింది. కానీ ఆఫ్టర్ ఐ థింక్ 1-2 hours క్లైమేట్ బాగుండింది యాక్చువల్లీ. కోకస్ వాక్ ఏంటంటే యూ జస్ట్ హ్యావ్ టు వాక్ త్రూ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద 2 gates ఉంటాయి ఇక్కడ, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. సో 2 sides నుంచి టికెట్స్ ఇష్యూ చేస్తారు కౌంటర్స్. సో మనం జస్ట్ ఏంటంటే వీ నీడ్ టు జస్ట్ వాక్ ద ఎంటైర్ వాక్ చేసుకోవచ్చు. మంచిగా ఎలా ఉంటుందంటే మార్నింగ్ వాక్స్కి బాగుంటుంది ఈ లొకేషన్. మంచి షాపింగ్ కూడా ఉంది, గ్రీనరీ వ్యూస్, మంచి పిక్చరస్గా ఉంటుంది చూడడానికి. యూ ఆల్సో క్యాన్ యాక్చువల్లీ జస్ట్ స్పెండ్ గుడ్ టైమ్ వాకింగ్. అండ్ రైట్ సైడ్ అంతా షాపింగ్ ఉంది. బేసికలీ ఈ లొకేషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎటు చూసినా గ్రీనరీ. ఏ సీజన్లో వెళ్ళినా ఇలాంటి లొకేషన్లో మనకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. జస్ట్ వీఆర్ క్లోజ్ టు ద నేచర్, కనెక్టెడ్ టు ద నేచర్, హ్యాపీ వైబ్స్. రైట్ సైడ్ మంచిగా ఉంది యాక్చువల్లీ షాపింగ్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి.
సో మీరు కోకస్ వాక్కి వెళ్తే నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. మేము వెళ్ళే వరకు కొంచెం లేట్ అయింది, దానివల్ల కొంచెం ఎండ్ ఉండింది. చల్లగాలే వస్తుంది కాబట్టి ఎండ్ ఉన్నప్పటికీ ఇట్ వాజ్ నైస్ యాక్చువల్లీ. ఇట్ వాజ్ నాట్ లైక్ డిఫికల్ట్ టు వాక్ అన్నట్టయితే లేదు. ఇది సెకండ్ సైడ్ ఆఫ్ ద గేట్కి రీచ్ అయ్యాం ఎండ్కి. సో అక్కడ బయటకు వచ్చాక కొంచెం ఫుడ్ అవన్నీ కూడా ఉన్నాయి మనకి కావాలంటే కొనుక్కోవడానికి. షాపింగ్ కూడా ఉంది బయటకు వచ్చాక, ఫుల్ షాపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా యూకలిప్టస్ జాయింట్ పెయిన్ ఆయిల్స్ బాగా దొరుకుతాయి. అండ్ అదర్ దెన్ దట్ యూజువల్ ఫుడ్ ఐటమ్స్, గ్లాసెస్, సన్ గ్లాసెస్ అవన్నీ ఎండ్ ఉంది కాబట్టి కొన్ని ఫొటోస్ దిగాము మేము కోకస్ వాక్ దగ్గర. మళ్ళీ బ్యాక్ కూడా నడిచేసాము బికాస్ బ్రయంట్ పార్క్ వెళ్ళాలంటే మేము మళ్ళీ అట్టే వెళ్ళాలి. సో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు నడిచాము. ఈ స్టాల్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ, అన్ని గంధం రిలేటెడ్ వుడ్ ఉంది అనమాట. సో అది బాగా అనిపించింది నాకు ఈ స్టాల్. ఎస్పెషలీ ఈ విండ్ చైమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దిస్ వన్ ఇన్ ద బాల్కనీ. సౌండ్ చాలా సూదింగ్ ఉంటుంది ప్లే చేసినప్పుడు. సో ఇటు నుంచి అటు బ్రయంట్ పార్క్ వెళ్తున్నాం మేము. సో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి మంచిగా వాక్ చేసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ షాపింగ్ చేయాలంటే ఫుడ్ కానీ ఏదైనా ఉంది అనమాట. ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి షాపింగ్లో, ప్లస్ పిల్లలవి రిలేటెడ్ ఉన్నాయి. ఇది వచ్చేసి బ్రయంట్ పార్క్. వి ఫైనలీ కేమ్ టు ద బ్రయంట్ పార్క్. చాలా బాగుంది బ్రయంట్ పార్క్. మనకి రాగానే వీ హ్యావ్ టు టేక్ టికెట్. ఒక 20 రూపీస్ అనుకుంటా టికెట్ వచ్చేసి. టికెట్ తీసుకొని పర్ హెడ్ 20 టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళాక చాలా బాగుంది పార్క్ అసలు, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ ఇప్పుడు May 25th to 31st వచ్చేసి ఫ్లవర్ షో వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇక్కడ. దానివల్ల చాలా ప్రిపేర్ అయ్యారు విత్ వెరీ నైస్ ఫ్లవర్ ప్లాంటేషన్స్. అసలు ఈవెన్ ఎన్విరాన్మెంట్ వెదర్ వాజ్ బెటర్. బ్రయంట్ పార్క్ రీచ్ అయ్యే వరకు కొంచెం ఎండ తగ్గింది యాక్చువల్లీ. సో ఇట్ వాస్ లైక్ అ నైస్ ఎక్స్పీరియన్స్. డాగ్ షో కూడా ఏదో కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇవాళ మేము వెళ్ళిన రోజు. సో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ టు సీ డాగ్ షో ఆల్సో. ఫ్లవర్స్ మాత్రం అమేజింగ్ ఉన్నాయి. వీ హ్యావ్ టు విజిట్ బ్రయంట్ పార్క్ ఫర్ షూర్. కొడైకెనాల్ సిటీ వ్యూలో కోకస్ వాక్ ఆపోజిట్ బ్రయంట్ పార్క్ ఉంటుంది. కంపల్సరీ లొకేషన్, ఎస్పెషలీ గార్డెనింగ్ లవర్స్కి అయితే దిస్ ఇస్ అన్ అమేజింగ్ స్పాట్. మంచి లాంగ్ వాక్ అయింది ఈ గార్డెన్లో. కొంచెం పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు బేసికలీ సీజన్ కదా, హాలిడే సీజన్ కదా. సో బట్ స్టిల్ ఇట్ వాజ్ నాట్ టూ క్రౌడెడ్. మనకు ఎవరి ప్రశాంతత వాళ్ళకు ఉంది. ఓవర్ క్రౌడెడ్గా ఏం లేదు, కొంచెం క్రౌడ్ ఉండింది. అంటే వీకెండ్ అవ్వలేదు, మేము వెళ్ళిన రోజు ఫ్రైడే అయింది, అందుకే అంతా కూడా ఏమి టూ మచ్ జనం ఏం లేరు. చాలా బాగుంది, చూస్తున్నారా ఎంత బాగుందో ప్లాంటేషన్. డిఫరెంట్ షేప్స్లో ప్లాంటేషన్ చేసి అలానే ఫ్లవర్స్ కూడా వచ్చేటట్టు బాగా చేశారు యాక్చువల్లీ. పిల్లలతో మాత్రం ఇది ఒక మంచి లొకేషన్ వెళ్ళడానికి, ఫ్యామిలీతో పిల్లలతో. అన్ని డాగ్ లవర్స్ కూడా బాగా కనిపించారు బికాస్ డాగ్ షో అవుతుండింది అక్కడ. యు సీ హౌ బ్యూటిఫుల్ ద ఫ్లవర్స్ ఆర్, ద గ్రీనరీ ఈజ్. చాలా పెద్దగా ఉంది బ్రయంట్ పార్క్ యాక్చువల్లీ. సో వెరీ బిగ్ పార్క్. ఇక్కడే మనకు ఒక 1.5 hour అయిపోతుంది. ఇదిగోండి డాగ్ షో కండక్ట్ చేస్తున్నారనమాట ఇక్కడ. సో అందరు డాగ్ ఓనర్స్ వాళ్ళ డాగ్స్ని నిలబెట్టి రెడీగా ఉన్నారు. సో ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్. నేను ఎప్పుడు డాగ్ షోస్కి వెళ్ళలేదు, సో ఫస్ట్ టైం అది కూడా చూసాను. ఇట్ వాజ్ నైస్. అందరూ పెట్ లవర్స్ పార్టిసిపేట్ చేశారు విత్ దేర్ డాగ్స్ and they were enjoying the event. It was a different event and it was exciting. So cute the dogs were. I really like dogs actually. So అది చూడడానికి చాలా బాగా అనిపించింది నాకు. సో as we move forward, చాలా పిక్చరస్గా విత్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, రోజెస్. చూసారా ఇది పికాక్ ఎంత బాగుందో, ఇట్లా పికాక్ షేప్ లో ఉండి మధ్యలో గ్రీనరీ వచ్చేటట్టు, చుట్టూ ఫ్లవర్స్ వచ్చేటట్టు బార్డర్స్ లో ఎంత బాగా చేశారో ప్లాంటేషన్. దే హ్యావ్ ప్రిపేర్ దెమ్ సెల్ఫ్ యాక్చువల్లీ ఈ ఈవెంట్ కి. చాలా బాగా చేశారు ప్రిపరేషన్.
కనిపించింది అది క్లియర్గా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ యాక్చువల్లీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, హ్యాపీ వైబ్స్, everybody is having a great time with their family. It was visible. సో యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ మనకు చాలా ఫ్లవర్స్ పిక్చరస్గా మంచిగా ఫొటోస్ దిగొచ్చు. ఇంకా చూడండి బ్రయంట్ పార్క్ని కూడా ఇట్లా గ్రీన్ గ్రాస్ మీద హైలైట్ చేశారు. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఫుల్ రెడ్ ఫ్లవర్స్. ఇక్కడ బ్రయంట్ పార్క్ అని రాస్తుంది చూడండి ఎంత బాగుందో. I think we all should visit Bryant Park if you're going for city view for sure. It's a very beautiful garden and especially May last week lo inka baagundi chusara, enni colors unnai, purple, orange, red, pink, dark pink, light pink skin color. Inta baagunnai asalu flowers, nakaithe chaala baa anpichindi actually. Soothing vibe. Gardening istapade vallu matram full ga enjoy chestaru ee location ni. ఇక్కడే చాలా ఉన్నాయి ఆప్షన్స్. డాగ్ షో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, మంచి లాంగ్ వాక్ వేసుకోవచ్చు ఫ్యామిలీతోని. దాని తర్వాత దే కెన్ ఆల్సో యూనో గోయింగ్ టు గ్లాస్ హౌస్ అని ఒకటి ఉండింది. గ్లాస్ హౌస్లో అంటే గ్లాస్ హౌస్ లోపల కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ ఇలా చేశారు, ప్లాంటేషన్ ఉంది. అది కాకుండా బర్డ్స్ కూడా ఉన్నాయి, ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ చూస్తున్నారు. అసలు ఎంత అంటే ఎక్సైటింగ్ అనిపించింది అంటే ఇక్కడికి వెళ్ళడం. వెల్కమ్స్ యూ అని క్లియర్గా గ్రీనరీలో కూడా మంచిగా చేశారు కదా. కావు ఒక ఫోటో దిగేసి కొన్ని పిక్చర్స్ దిగేసి బ్రయంట్ పార్క్ వచ్చేటట్టు బాగా వచ్చింది పిక్చరు. ఇక్కడ బుద్ధుడిది కూడా మంచిగా ఇట్లా వాటర్ ఫాల్ లాగా సెట్ చేశారు, మంచిగా కింద ఫిషెస్ ఉన్నాయి. ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ విత్ అ గుడ్ లాంగ్ వాక్, గుడ్ వైబ్, సమ్మర్కి బెస్ట్ లొకేషన్ సిటీవీలో బ్రయంట్ పార్క్. ఇలా చిన్న పాండ్ కూడా ఉందన్నమాట. ఆ పాండ్ నుంచి కూడా ముందుకు వెళ్తుంటే గ్లాస్ హౌస్ కూడా వస్తుంది ముందుకు వెళ్తుంటే. చూసారా ఇది బర్డ్ హౌస్ లాగా చేశారు, చాలా క్యూట్గా ఉండింది. కొన్ని బర్డ్స్ని కూడా బర్డ్ హౌసెస్ పెట్టేసి సెట్ చేశారు. నైస్ ఫీలింగ్, బ్యూటిఫుల్ వెదర్, బ్యూటిఫుల్ బర్డ్స్. దిస్ వాజ్ అ గ్లాస్ హౌస్. ఈ గ్లాస్ హౌస్లో డిఫరెంట్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, బాగుంది యాక్చువల్లీ ఇది కూడా. గ్లాస్ హౌస్ తర్వాత మేము బేసికలీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాము. ఇట్ వాజ్ పిల్లర్ రాక్స్ గార్డెన్ అనమాట. ఇది బేసికలీ ఈ లొకేషన్లో మనకి బాగుంటుంది వైబ్, క్లైమేట్, పిక్చర్స్ తీయడానికి. వెనక బ్యాక్ డ్రాప్లో పిల్లర్ రాక్స్ వస్తాయి, అందుకే దీన్ని పిల్లర్ రాక్స్ అంటారు లొకేషన్ పేరు. చాలా బాగుండింది యాక్చువల్లీ. మేము దీన్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేదు బికాజ్ వీ డి నాట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం. లోపలికి వెళ్తే షాపింగ్ అవన్నీ ఇంకా గార్డెన్ ఉన్నట్టుంది. సో వీ జస్ట్ టుక్ సమ్ పిక్చర్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ లొకేషన్ అనమాట. ఈ పార్టీ క్లైమేట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ, చాలా బాగుండింది క్లైమేట్. కొన్ని పిక్చర్స్ దిగేసి మేము మా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోయాము, అదే గునా కేవ్స్. గునా కేవ్స్ ఇస్ బికమ్ మోర్ ఫేమస్ బికాజ్ ఆఫ్ మంజుమల్ బాయ్స్ మూవీ స్టోరీ. ఇప్పుడు యాక్చువల్లీ చాలా క్రౌడెడ్ ఉండింది గునా కేవ్స్ మాత్రం మిగతా లొకేషన్స్తో కంపేర్ చేస్తే. సో 2005-06లో మంజుమల్ బాయ్స్ స్టోరీ యాక్చువల్లీ రియల్ లైఫ్లో జరిగిందంట. సో ఇలానే ఇక్కడ నుంచి పడిపోయే చాలా మందికి ముందు కూడా, మంజుమల్ బాయ్స్ స్టోరీకి ముందు కూడా చాలా మంది ఇలా పడిపోయి చనిపోయారు అని నాకు క్యాబ్ డ్రైవర్ చెప్పారు. సో ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి 2005-06 నుంచి ఈ గ్రిల్స్ని నీట్గా అరేంజ్ చేశారు. యాక్చువల్లీ దీన్ని డెవిల్స్ కిచెన్ అని కూడా అంటారు. డెవిల్స్ కిచెన్ అని ఎందుకు అంటారు అంటే ఎప్పుడు చూసినా ఒక లొకేషన్ నుంచి పొగ వచ్చేదంట. ఆ పొగ ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఓన్లీ 2 hours గ్యాప్ ఉంటుంది, మళ్ళీ అదే లొకేషన్ నుంచి పొగ వస్తుందంట, అందుకే దీన్ని డెవిల్స్ కిచెన్ అంటారు. ఇక్కడ నుంచి చాలా బాగుంది కదా వ్యూ. గునా కేవ్స్లో బేసిక్గా మనం ఇమేజెస్, ఫొటోస్ దిగడానికి బాగుంటుంది ఫ్యామిలీతో, కానీ జాగ్రత్తగా పైకి ఎక్కి దిగాలి మీరు. ఇక్కడ చాలా మంకీస్ కూడా ఉన్నాయి. సో మంకీస్ ఉంటాయి కాబట్టి ఫుడ్ మాత్రం క్యారీ చేయకండి, బీ కేర్ఫుల్.
ఎక్కి దిగేటప్పుడు కూడా పిక్చర్స్ కోసం జాగ్రత్తగా ఎక్కి దిగాలి. మళ్ళీ ఏ ఇన్సిడెంట్స్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళి రావాలి కదా వెకేషన్ అంటే. సో గునా కేవ్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాం మేము లొకేషన్. సో మెనీ మంకీస్ ఆర్ ఆల్సో దేర్. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. And then we move forward to our next location. Please subscribe to